వావ్! ఈరోజు నాగార్జున లుక్ చూస్తే మాత్రం ఎప్పుడో మాస్ సినిమాలో ఉన్నటువంటి లుక్ను మళ్ళీ రీక్రియేట్ చేశాడు. వచ్చి రాగానే ఈరోజు భరణిని అలాగే తనుజను వంపుడి చేశారు. మనకు లాస్ట్ శనివారము ప్రోమో చాలా లేట్గా వదిలేరు, ఈరోజు ఉదయాన్నే వదిలాడు. మళ్ళీ ప్రోమోలో ఏముంది అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు నాగార్జున ఇంత బాగా చూపించింది లేదు. ఆ ఎడిటర్ మామ ఎవరో కానీ నాగార్జున 25 ఏళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళి అతనితో మాస్ లుక్ను మళ్ళీ రీక్రియేట్ చేశాడు. అంతేకాదు, వారం మొత్తం జరిగిన ఆటపై నాగార్జున వాయించిన వాయింపు అయితే మామూలుగా లేదండి. తనుజ, భరణి, దివ్య, నిఖిత ముగ్గురిని వాయించి పడేశారు. ఫస్ట్ ప్రోమోలో అయితే శనివారం నాటి ప్రోమో గత వారం అయితే బాగా లేట్ అయింది. ఇక ఈ వారం అయితే సర్ప్రైజింగ్గా ఉదయాన్నే వచ్చేసింది. రావడమే కాదు, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మమమ్మ అంటూ దమ్ము రేకట్టేశారు. 6 వయసులోనూ మళ్ళీ మాస్ లుక్ను చూపిస్తూ సుమ్ము సురుపు అనేటట్టు చేశాడు. మా సినిమాలోని పాటలను మళ్ళీ రీక్రియేట్ చేస్తూ అదే లుక్లో కనిపించారు నాగార్జున. మాస్ ఈజ్ బ్యాక్, మమమ్మాస్ అంటూ భరణి అడవడం కాదు, సేమ్ అలాగే అదే స్టైలిష్ లుక్లో కనిపించారు నాగార్జున. ఈ వారం మొత్తం జరిగిన ఆటపై గత వారం మాదిరిగానే స్టార్లు ఇచ్చారు నాగార్జున. ఆ తర్వాత తనుజతో వాయింపు స్టార్ట్ చేశారు. బెడ్ టాస్క్లో నువ్వు వాడిన తిరిగి కరెక్టే అనిపిస్తుందా నీకు? వాళ్ళ ఆడపిల్లలందరినీ తోసేద్దామని అన్నారు. నువ్వు వాళ్ళందరి తరపున పోరాడి ఉంటే చివరికి నీ వరకు వచ్చేది కాదు కదా అంటూ ఇచ్చి పడేశాడు. ఆ తర్వాత ఆట నుంచి సంజన ముందే వెళ్ళిపోయింది. మీరంతా కలిసి ఆడండి, విడివిడిగా ఆడొద్దని చెప్తూనే ఉంది. అప్పుడైనా నీకు బుద్ధి రావాలి కదా. భరణి, ఇమానియల్, కళ్యాణ్ ఈ ముగ్గురు నిన్ను తొయ్యరని అనుకున్నావా అని సీరియస్ అయ్యారు. ఆ తర్వాత దివ్య, నిఖితకు వాయింపు స్టార్ట్ చేశాడు. నీ విషయంలో చాలా డెలికేట్గా బిహేవ్ చేసినటువంటి భరణి మాట్లాడుతున్న శ్రీజను అలా లాగేయడం న్యాయమేనా అని అడిగాడు నాగార్జున. ఎవరి బాండును బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కదా సార్ అని దివ్య అంటే ఆయనకు తనుజ అంటే ఓకేనా అని అడిగాడు. దానికి దివ్య అవును సార్ అని క్లారిటీ ఇచ్చేసింది. దాంతో నాకు ఒకవేళ దివ్య తనుజ ఉంటే ఏం చేసేవారు భరణి అని అడిగారు. ఖచ్చితంగా తనుజకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటానని ఆయనకు తెలుసు అని తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. అంటే తనుజ అర్థం చేసుకోదా అని మళ్ళీ పుల్లలేశాడు నాగార్జున. ఇంకా ఫ్లోరాన్ని నిలబెట్టి ప్రేమ జంట డమాల్, పవన్, రితుల గురించి మాట్లాడారు. డమాల్ ఉంటే రితు కోసం అందరినీ తోసేస్తారని స్ట్రాటజిస్ట్గానే అతన్ని ముందే తప్పించాం కదా అని ఫ్లోరాని అడిగారు నాగార్జున. అనంతరం భరణికి గట్టిగానే క్లాస్ పీకారు. ఎంత ఎదగాల్సిన తప్పులు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు. నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం నీకోసం జనం ఏమనుకుంటున్నారు వాళ్ళతోనే చెప్పిస్తా అంటూ ఆడియన్స్తో మాట్లాడించాడు. ఓ లేడీ ఫ్యాన్ అయితే భరణి గారు మీకు బాండింగ్స్ తప్ప ఆట కనిపించడం లేదు, మిమ్మల్ని అసలు బిగ్ బాస్లో ఉంచబుద్ధి కావడం లేదు అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది ఆడియన్స్. మొత్తానికి ప్రోమో అయితే గట్టిగానే ఫైర్ అయింది. ఎడిటర్ మామ అయితే కింగ్ లాగానే చూపించి మాటలు రఫ్ ఆడించాడు. ఓవరాల్గా ఈ ప్రోమో మాత్రం చుక్కలు చూపించినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.